బుల్లితెరకి మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ కాలనీలో నివాసముంటున్న సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటించిన చందుకి ఇదివరకే వివాహం జరిగింది. అయితే 6 ఏళ్లుగా చందు టీవీ నటి పవిత్ర జయరాం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందడంతో ఆ బాధను తట్టుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరకి మరీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ కాలనీలో నివాసముంటున్న సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటించిన చందుకి ఇదివరకే వివాహం జరిగింది. అయితే 6 ఏళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందడంతో ఆ బాధను తట్టుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల తాజా అప్డేట్స్ అందిస్తారు. నిర్మల. సీరియల్ నటుడు చందు మాత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చందు చాలా సీరియల్లో కూడా బుల్లితెరపై మాత్రము చాలా సీరియల్లో కూడా ప్రముఖ పాత్రలు పోషించి కూడా తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్నాడు. త్రినయనితో పాటు చాలా సీరియల్లో కూడా నటించాడు. అదే కాకుండా ఇటీవలే తను పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి చందుకి పవిత్ర కూడా 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందని కూడా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2 పిల్లలు కూడా తనకున్నారు. ఇప్పుడు మాత్రము రాధమ్మ పెళ్లి, కార్తీక దీపము ప్రస్తుతం ఈ సీరియల్లో కూడా నటిస్తున్నాడు. ఈ సీరియల్లో కూడా చాలా ముఖ్య పాత్ర కూడా పోషిస్తున్నాడు. తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న బుల్లితెర నటుడు వరుసగా చూసుకుంటే 1 నెలలోనే 2 సీరియల్ నటులు కూడా చనిపోవడం జరిగింది. అలాగే దీన్ని బట్టి కూడా బుల్లితెర మీద కూడా బుల్లితెరకు ఏదో కీడు సంభవించింది అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఆనంద్. అంతేకాదు ఈ పవిత్ర చనిపోవడంతో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడంతో తను మనస్తాపానికి గురై కూడా తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆనంద్. ఓకే నిర్మల, ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించి సినీ ప్రముఖులే గానీ అటు సీరియల్ యాక్టర్సే గానీ ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? సినీ ప్రముఖులు కానీ సీరియల్ ఆర్టిస్టులు కానీ వీళ్ళు చాలా మంచి, ఇప్పుడు పవిత్ర కావచ్చు, అలాగే చందు కూడా చాలా మంచి పాత్రలు పోషించి వాళ్ళకంటూ ఒక పేరును సంపాదించుకోవడమే కాదు, చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇలా అంటే వీళ్ళు ఇతను మనస్తాపానికి గురై చనిపోయాడా, లేకపోతే ఏదైనా కుటుంబ కలహాలు ఉన్నాయా, లేకపోతే ఎలా అనేది కూడా వాళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలంటే బుల్లితెరలో మాత్రము ఇప్పుడు సీరియల్ నటులు మాత్రము చాలా మంది కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పవిత్ర చనిపోవడమే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. తను మాలో ఎంతగానో కలిసిపోయిన వ్యక్తి కాబట్టి తను లేని లోటు ఎప్పటికీ కూడా తీరందే మాకు. కానీ ఇప్పుడు సడన్ గా చందు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇది మా సినీ పరిశ్రమలో బుల్లితెరలో ముఖ్యంగా చెప్పాలంటే బుల్లితెరలో మాత్రము ఎప్పటికీ తీరని లోటుగా మిగిలిపోతుంది. విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పొచ్చానండి. థ్యాంక్ యూ నిర్మల.